He never studied in a college. He never went to a big city. He never traveled for more than 200 miles from the place he was born. He never did anything that is associated with greatness. But today, Jesus Christ is the central figure of human history. All the armies that ever marched, all the parliaments that ever sat, all the navies that ever sailed, all the teachers that ever taught, all the philosophers that ever lived on this earth could not affect the world history as this one simple man has affected. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక పుస్తకం రాయలేదు, ఆయన ఒక కాలేజ్కి వెళ్ళి చదువుకోలేదు, ఆయన తాను పుట్టిన స్థలం నుంచి 200 మైళ్ళు ప్రయాణం చేయలేదు, మనుషులు గొప్ప సంగతులు అనుకునేటువంటి ఏవి అయినా చేయలేదు. అలాంటి సామాన్యమైనటువంటి మానవుడు, అలా సామాన్యంగా జన్మించినటువంటి ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని సేనలు బయలుదేరాయో అన్ని సేనల కంటే ఎక్కువగా, ప్రపంచంలో ఉన్నటువంటి తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, జ్ఞానుల కంటే ఎక్కువగా, ప్రపంచంలో ఉన్నటువంటి సంఘ సంస్కర్తల కంటే ఎక్కువ, భూమి మీద ఎవరికంటే ఎక్కువగా ప్రపంచాన్ని, చరిత్రను రెండుగా చీల్చివేసి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం చేయగలిగేటువంటి మహత్తరమైనటువంటి శక్తి మనుషుడు ఎలా చేయగలిగాడు అనేటువంటి ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఆయన మనుషుడు కాదు, దేవుడు. దేవుడై ఉండి ఆయన భూమి మీదకి దిగి రావటం అద్భుతమైన